చావు బతుకుల మధ్య ఉన్నటువంటి శ్రీధర్ బయటపెట్టిన నిజంతో షాక్లో జ్యోత్స్న. శ్రీధర్ చావు బతుకుల మధ్య ఉండటం ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం మీద ఇక జ్యోత్స్న వైరాతో చేతులు కలిపి కాశీనైతే తన వైపు తిప్పేసుకుంది. ఇక ఫుడ్ని కూడా మొత్తానికైతే చెడగొట్టి అందరికీ వామిటింగ్స్ అయ్యేలా చేసి శ్రీధర్ని అరెస్ట్ కూడా చేయించింది. అక్కడితో ఆగలేదు. ఇక ఇంట్లో వాళ్ళు కూడా వెళ్ళి శ్రీధర్కి హెల్ప్ చేయకూడదు అన్నట్టుగా చాలా పెద్ద రెవల్యూషన్ స్టార్ట్ చేసింది. పారిజాతం నోటికొచ్చింది మాట్లాడింది దీపని, కార్తీక్ని. ఇక ఇదంతా జరగ్గా కార్తీక్ ఇంకా శివనారాయణ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి శ్రీధర్ని విడిపిస్తారు. అలా విడిపించే క్రమంలో శ్రీధర్, మావయ్య గారు నేనైతే ఏ తప్పు చేయలేదు మావయ్య గారు అని చెప్పానంటే, చూడు శ్రీధర్, నువ్వు నా కూతురికి భర్తవి. నీ వైపు నుంచి నీకు ఎలాంటి తప్పులున్నాయి లేదా వేరే జీవితం ఏముంది అనేది పక్కన పెడితే నువ్వు మామగారికి వెన్నుపోటు పొడిచే రకానివి కాదని నాకు బాగా తెలుసు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా నేనైతే నమ్మను. నువ్వు కంగారు పడకు, అర్థమైందా అని శ్రీధర్ని ఇంటికి తీసుకెళ్తాడు. వెళ్ళిన తర్వాత కాశీ ఎక్కడా అని అంటే, కాశీ ఉదయం నుంచి కనిపించట్లేదు. నేను అరెస్ట్ అయిన తర్వాత మీకు వచ్చి చెప్పలేదా అంటే, లేదు చెప్పలేదు అని చెప్పని అంటాడు. ఇక శివనారాయణ అయితే వీడేదో పక్కదారి పట్టినట్టు ఉన్నాడు మావయ్య గారు, నేను కనుక్కుంటాను అని చెప్పేసి వెంటనే తన ఫ్రెండ్కి కాల్ చేసి కాశీ కాల్స్ అన్నింటినీ ట్రాక్ చేయమని చెప్పేసరికి కాశీ జ్యోత్స్నకి ఎక్కువసార్లు కాల్ చేసినట్టు, అలాగే జ్యోత్స్న దగ్గర నుంచి కాల్స్ ట్రాక్ చేసేసరికి వైరాగ్ వెళ్ళినట్టు, ఇలా అన్నీ కూడా మొత్తం ఒక ట్రయాంగిల్ షేప్కి వచ్చేసరికి సో ఇక్కడే జరిగింది పొరపాటు అని చెప్పేసి శ్రీధర్ తెలుసుకుని ఇక అదే విషయాన్ని కాశీని క్రాస్ చెక్ చేస్తాడు. కాశీ అయితే అదేం లేదు మావయ్య గారు అని చెప్పి కొట్టివేసినా కానీ శ్రీధర్ వదిలిపెట్టాడు. ఏమీ లేదంటావేంట్రా, ఏమీ లేదంటావేంటి, క్లియర్ కట్గా కనపడుతుంది. నిన్ను జ్యోత్స్న కొనేసింది, నువ్వు వైరాగ్ అమ్ముడుపోయావు, అమ్ముడుపోయే ఫుడ్ ట్రక్స్ దగ్గర ఇంత ఇది జరిగేలాగా చేశావు అని చెప్పని అంటూ ఉంటే, ఏంటి మావయ్య గారు ఏంటి ప్రధానికి నన్నే మీరు బాధ్యుని చేసి మాట్లాడుతున్నారు, ఏం జరిగింది ఏంటో నాకు తెలీదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత గదిలోకి వెళ్ళి జ్యోత్స్నకి మెసేజ్ చేస్తాడు. శ్రీధర్ మావయ్యకి అనుమానం వచ్చింది, నేనే ఏదో చేశానని చెప్పేసి అంటూ వైరా పేరు నీ పేరు కూడా తీశారు అనగానే జ్యోత్స్నకి విషయం అర్థమైపోతుంది. రేపొద్దున మావయ్య బయలుదేరినప్పుడు నాకు కాల్ చేయి కాశీ అని చెప్తుంది. ఇక శ్రీధర్ ఉదయం బయలుదేరిన వెంటనే కాశీ కాల్ చేసేసరికి శ్రీధర్కి యాక్సిడెంట్ చేయిస్తుంది. అది అలాంటి యాక్సిడెంట్ కాదు, ప్రాణం పోయేంత రీతిలో యాక్సిడెంట్ చేయిస్తుంది. దాంతో శ్రీధర్ ఇక వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. ఇక చుట్టూ చూసిన వాళ్ళంతా హాస్పిటల్లో అడ్మిట్ చేయడంతో శ్రీధర్కి కార్తీక్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ రావడం, వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారనమాట. అలా వెళ్ళిన తర్వాత ఇక శ్రీధర్ అయితే శివనారాయణతో మాట్లాడాలి అని చెప్తాడు. అలా మాట్లాడేటప్పుడు నేను కూడా ఉంటాను తాతయ్య అని అనేసరికి సరే ఉండు జ్యోత్స్న అని చెప్పి శ్రీధర్ అంటాడు. శివనారాయణతో పాటు కార్తీక్, జ్యోత్స్న ఇద్దరు కూడా అక్కడే ఉంటారు. శ్రీధర్ అయితే, కార్తీక్ నువ్వు జాగ్రత్త అంటే, నాన్న నువ్వు అలా మాట్లాడుకో, నీకేం కాదు, నేను బ్రతికించుకుంటాను అని అంటే, నేను ఇది అవుతానని కాదురా, కానీ జాగ్రత్తగా ఉండమని ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా నెక్స్ట్ వేటు నీ మీదే పడబోతోంది కాబట్టి, ఈరోజు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళు నెక్స్ట్ నిన్నే టార్గెట్ చేయబోతున్నారు కాబట్టి అని అంటే, జేంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు అంటే, మామయ్య గారు మన రెస్టారెంట్స్లో చాలా పెద్ద స్కామ్ జరిగింది, దగ్గరగా మీ ఆస్తిలో సగం ఆస్తి, నిజంగా చెప్తున్నాను సగం ఆస్తికి సంబంధించినటువంటి వాల్యూ మొత్తం కూడా డైవర్ట్ అయిపోయింది. అది ఎవరి పేరు మీద కూడా డైవర్ట్ అవ్వలేదు, అంతా జ్యోత్స్న పేరు మీదగా డైవర్ట్ అయింది. జ్యోత్స్న మీ ఇంటి వారసురాలైతే తనకంటూ సొంతంగా డబ్బు కానీ ఆస్తి కానీ విడిగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ పెట్టుకుంటోంది. తను మీ ఇంటి వారసురాలు కాదని చెప్పి నాకు అనుమానంగా ఉంది, ఒకవేళ అది నిజమైన అయ్యుండొచ్చు కూడా అని చెప్పి శ్రీధర్ అనడంతో, ఏం మాట్లాడుతున్నావు అయ్యా అంటే, షడప్ జ్యోత్స్న, నాకు యాక్సిడెంట్ చేయించింది నువ్వని నాకు తెలియదు అనుకున్నావా అనగానే శివనారాయణ ఏం మాట్లాడుతున్నావు శ్రీధర్ అంటే, అవును మావయ్య నేను బ్రతుకుతానో చేస్తానో తెలీదు, కానీ నేను చెప్పేది మాత్రం నిజం, నాకు ఈ యాక్సిడెంట్ చేయించింది జ్యోత్స్నే. ఎందుకంటే నన్ను యాక్సిడెంట్ చేసిన వాడు వెళ్ళిపోతూ జ్యోత్స్న మేడం మొత్తం కంప్లీట్ అయిపోయింది, పేమెంట్ పంపించండి అని చెప్పి అనడం, అది స్పీకర్లో ఉండడంతో అలాగే ఇప్పుడే నీ అకౌంట్కి డబ్బు పంపిస్తున్నాను చూసుకో అని చెప్పి జ్యోత్స్న అనడం నేను విన్నాను, ట్రై చేయండి, తన ఫోన్ తీసుకుని తన పేమెంట్స్ ఆన్లైన్లో చెక్ చేయండి అని చెప్పి శ్రీధర్ అనేసరికి జ్యోత్స్న ఒక్కసారిగా ఫోన్ గట్టిగా పట్టుకుంటుంది. కార్తీక్ తీసుకునే ప్రయత్నం చేసినా జ్యోత్స్న ఇవ్వదు. దాంతో శివనారాయణ జ్యోత్స్న చెంప పగలగొడతాడు.
ఇలా మొత్తానికి చావు బతుకుల మధ్య ఉండి కూడా శ్రీధర్ శివనారాయణకు న్యాయమే చేస్తాడు. జ్యోత్స్న చేసినటువంటి అన్యాయాన్ని బయటపెడతాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియోని ఇస్తే లైక్ చేసి వీడియో షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.